Hello friends, once again good morning to all. Welcome back to my channel. Friends, today I would like to teach you one more structure. When I was studying degree, I had a sir whose name is Vittal sir. He used to teach chemistry. So one day my friend came to class late. So my sir said to him, you should not come to college. You should not come to college when you can't listen the class. My dear friends, ఏదైనా ఒక పనిని నువ్వు చేయలేనప్పుడు నువ్వు చేయకూడదు. నువ్వు మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు అనే స్ట్రక్చరు ఇటువంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నీవు చేయలేనప్పుడు చేయకూడదు, నువ్వు మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు. అంతేనా కదా? నువ్వు మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు, నువ్వు చేయలేనప్పుడు చేయకూడదు, నువ్వు నేర్చుకోలేనప్పుడు నేర్చుకోకూడదు. ఈ స్ట్రక్చర్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఫ్రెండ్స్ లిసన్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ నేమ్స్ సబ్జెక్ట్, subject place, should place, not place, V1 place, object, then after when place, subject place, can place, not place, V1. నీవు మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు. ఫ్రెండ్స్, నీవు మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు. నీవు మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు. ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి. నీవు మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయంటే షుడ్ ప్లస్ క్యాన్. నీవు మాట్లాడలేనప్పుడు నువ్వు మాట్లాడకూడదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే యూ షుడ్ నాట్, యూ షుడెంట్ ఆర్ యూ షుడెంట్ మాట్లాడలేను, యూ షుడెంట్ టాక్. నువ్వు మాట్లాడకూడదు అన్నప్పుడు when you can't, you should not speak, when you can't speak, నీవు మాట్లాడలేనప్పుడు నీవు మాట్లాడకూడదు. అంగర్ అర్థమవుతుంది కదా? నీవు మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు. నెక్స్ట్, నీవు నేర్చుకోలేనప్పుడు నేర్చుకోకూడదు. నీవు నేర్చుకోలేనప్పుడు నేర్చుకోకూడదు. నువ్వు నేర్చుకోకూడదు. ఎలా చెప్పాలి? You should not learn when you can't learn. అర్థమవుతుందా? నెక్స్ట్, అతడు చదవలేనప్పుడు చదవకూడదు. తెలిసినప్పుడు చదవకూడదు కదా అంటాం కదా. రామ్ అర్థమైంది కదా? అతడు చదవలేనప్పుడు చదవకూడదు. అతడు చదవలేనప్పుడు చదవకూడదు. అతడు చదవలేనప్పుడు చదవకూడదు. ఇంగ్లీష్లో he shouldn't study when
వెరీ గుడ్. వెన్ హీ కాంట్ స్టడీ. వెన్ హీ కాంట్ స్టడీ. అతనికి ఉండురా 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 అని అంటాం మనం. నేను ఉండను ఉండను అంటాడు కదా. అప్పుడు లాస్ట్ ఫైనల్ ఓ డిసిషన్ అంటాం. అనిల్ సార్ ఇంతకుముందు ఒకరిని ఉండు 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 అని అన్నాడు. నేను ఉండలేనన్నప్పుడు నేను అన్నాను అనిల్ సార్కి, ఆయన ఉండలేనన్నప్పుడు లెట్ సెండ్ అవుట్. ఆయన ఉండలేనన్నప్పుడు ఉండకూడదు. అర్థమైందా? అతడు ఉండలేను అని అన్నప్పుడు ఉండకూడదు. అతడు ఉండలేను, అతడు ఉండలేను అని అన్నప్పుడు అతడు ఉండకూడదు. అతడు ఉండకూడదు. అతడు ఉండలేనని అన్నప్పుడు అతడు ఉండకూడదు. దీని ఇంగ్లీష్లో చెప్పండి. ఈ షుడెంట్ స్టే వెన్ హీ కాంట్ స్టే. అంతే కదా హేమా? ఈ షుడెంట్ స్టే వెన్ హీ కాంట్ స్టే. అతడు ఉండలేనప్పుడు అతడు ఉండలేనప్పుడు ఉండకూడదు. నెక్స్ట్ ఏమో పాట పాడతారన్నది. ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి నవ్వి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? ఎందుకు ఆమె అంత బిల్డప్ ఇచ్చింది? పాడలేనన్నప్పుడు పాడకూడదు కదా. ఇక్కడ దాకా రావడం ఏంది, ఇంత బిల్డప్ ఇవ్వడం ఏంది? అన్నెసెసరీ కదా. ఏమో పాడలేనన్నప్పుడు పాడకూడదు. am I right? హేమా పాడలేను అన్నప్పుడు ఆమె పాడకూడదు. హేమ పాడలేను అన్నప్పుడు పాడకూడదు. హేమా షుడెంట్ సింగ్ when she can't sing. My dearest friends, I would like to explain once again. Listen here. నేను చేయలేనప్పుడు నేను చేయకూడదు, నేను మాట్లాడలేనప్పుడు మాట్లాడకూడదు అన్న సెంటెన్స్ వినండి. సబ్జెక్ట్ తర్వాత షుడ్ నాట్, తర్వాత verb v1 ఆబ్జెక్ట్, తర్వాత when సబ్జెక్ట్ క్యాన్ ప్లస్ నాట్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. నీవు మాట్లాడలేనన్నప్పుడు మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ వెన్ యూ కాంట్ స్పీక్. నీవు నేర్చుకోలేనన్నప్పుడు నేర్చుకోకూడదు. యూ షుడ్ నాట్ లెర్న్ వెన్ యూ కాంట్ లెర్న్. అతడు చదవలేనన్నప్పుడు చదవకూడదు. హీ షుడ్ నాట్ స్టడీ వెన్ హీ కాంట్ స్టడీ. నెక్స్ట్ అతడు ఉండలేనన్నప్పుడు అతడు ఉండకూడదు. హీ షుడ్ నాట్ స్టే వెన్ హీ కాంట్ స్టే. నెక్స్ట్ హేమ పాడలేనన్నప్పుడు ఆమె పాడకూడదు. హేమ షుడెంట్ సింగ్ when she can't sing. Hema shouldn't learn English when she can't speak. ఆమె మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. అన్నెసెసరీ. ఫ్రెండ్స్, ఇటువంటి సెంటెన్స్ని నేను ఇంకా ఇటువంటి అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ని రాబోయే రోజుల్లో ఇంకా మరికొని చెప్తాను. మీరు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఇట్ ప్లీజ్. అండ్ ప్లీజ్ వన్స్ అగైన్ I would like to tell you, please share and like and comment. Thank you friends. Thanks a lot.